హాయ్ అండి. నేను మీ సంతోష్. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అండి. లైక్ ఇది మోస్ట్ డిమాండబుల్ జాబ్ అండి. ఎవరైతే ఫ్రెషర్స్ అనుకుంటున్నారో, లైక్ ఏ కెరియర్, ఏ టెక్నికల్ యాక్సెప్ట్ చూస్ చేసుకొని వాళ్ళ కెరియర్ని బ్రైట్గా చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు పక్కా లైక్ 100% పైథాన్ చూస్ చేసుకోవచ్చా అండి. పైథాన్ చూస్ చేసుకొని లైక్ పైథాన్ ఒకటే కాదండి, ఇది లైక్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ, జెమినీ ఓఎస్ ఇలాంటి పెద్ద పెద్ద ఓఎస్ వెనుక లైక్ పైథాన్ ఉందండి. సో ఇది నాట్ ఓన్లీ లైక్ చాలా చిన్నది కాదండి, చాలా పెద్దదండి. సో నేను ఎండ్ టు ఎండ్ కోర్సెస్ డిజైన్ చేశానండి, మాడ్యూల్స్ డిజైన్ చేశాను, ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ డిజైన్ చేశాను. సో లైన్ బై లైన్ నా కోర్స్ ఫాలో అయితే మీకు 100% జాబ్ వస్తుందండి. ఇదైతే లైక్ 2020లో మోస్ట్ డిమాండబుల్ జాబ్ అండి. లైక్ ఎవరికైతే జీరో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదండి. లైక్ నేను స్టెప్ బై స్టెప్ లైక్ చాలా మైన్యూట్ లెవెల్ నుంచి చెప్తానండి. ఫ్రెషర్స్ కానీ ఎవరన్నా పర్లేదండి, లైక్ ఈ కోర్స్ స్టార్ట్ చేయొచ్చండి. సో మరెందుకు లేట్, ఇంకా ప్రోగ్రామింగ్లోకి వెళ్దామా, పైథాన్ కోసం తెలుసుకుందామా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ పైథాన్, లైక్ పైథాన్ ఎక్కడ వాడతారు, పైథాన్ ఎందుకు వాడతారు, అసలు పైథాన్ అంటే ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో పైథాన్ ఈజ్ అ మోస్ట్ పాపులర్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ వేరియస్ అప్లికేషన్. చెప్పాను కదండి, లైక్ జావా, సి ప్లస్ ప్లస్. పైథాన్ కూడా ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. సి ప్లస్ ప్లస్ ఓల్డర్ లెవెల్, కానీ ఇంకా వాడుతున్నారు. లైక్ జావా కూడా ఓల్డర్ లెవెల్, కానీ ఇంకా వాడుతున్నారు. కానీ మోస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్గా లైక్ దీని ఉన్న ఫీచర్స్ కానీ దీనికి ఉన్న డిజైన్డ్ మోడల్స్ కానీ చాలా ఎక్కువ అండి, చాలా అడ్వాన్స్ అండి పైథాన్, లైక్ కంపేర్ టు జావా, సి ప్లస్ ప్లస్. ఇంకొకటి మన కెరియర్లో లైక్ మోస్ట్ డిమాండబుల్ జాబ్స్ అన్నీ ఉన్నాయంటే పైథాన్, జావాకే ఉన్నాయండి. లైక్ సి ప్లస్ ప్లస్కి కంపేర్ చేసుకుంటే లైక్ ప్రాబబుల్ మార్కెట్ అనుకోండి. సో ఇలా, సో పైథాన్ ఈజ్ ఎ ఈజీ లాంగ్వేజ్ టు లెర్న్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింపుల్ సింటాక్స్ అండ్ రీడబిలిటీ. పైథాన్ ఎవరైనా లెర్న్ చేయొచ్చు అండి. ఇది చాలా ఈజీ, లైక్ డెడ్ ఈజీ. లైక్ మీరు ఎలా అంటే స్టెప్ బై స్టెప్ అక్కడ ఏమవుతుందో లైన్ బై లైన్ మీరు చదవచ్చండి, మీకు కూడా అర్థమైపోతుంది అంత ఈజీగా. ఎవరైతే జీరో నాలెడ్జ్ ఉన్నారో నా వీడియోస్ చూస్తే మీరు 100% అండి, డామ్ షూర్ మీరు పక్కా జాబ్ క్రాక్ చేస్తారండి. సో ద పైథాన్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ అంటే లైక్ కొందరికి అర్థం కాకపోవచ్చు. ఇంటర్ప్రిటర్ లైక్ జావా ఏమో కంపైలర్ లాంగ్వేజ్, ఇదేమో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. కంపైలర్కి ఇంటర్ప్రిటెడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది ఫాస్టెస్ట్. ఇప్పుడు జావా లాంటి లాంగ్వేజెస్ ఏమో మొత్తం ఒకటేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది ఎక్కడ అందులో ఎర్రర్స్ ఉంటే ఐడెంటిఫై ముందే చెప్తుంది. కానీ ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది, అది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అండ్ పైథాన్ ఈజ్ అ డైనమికల్లీ టైప్డ్ అంటే లైక్ ఒక వేరియబుల్ కానీ ఒక డిక్షనరీ కానీ ఒక వేరియబుల్స్ కానీ దానికి టైప్ అవసరం లేదండి. లైక్ పర్ సపోజ్ ఇప్పుడు ఇంటీజర్ ఉంది, దానికి ఇంట్ ఏ అని పెట్టి ఈజ్ ఈక్వల్ టు లైక్ సమ్ వాల్యూ ఇస్తారు. ఇంటీజర్కి బులియన్ అనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్, ఆర్ ఎల్స్ ఫ్లోట్ అనుకోండి, లైక్ డెసిమల్ వాల్యూస్ ఇలా. కానీ పైథాన్కి డైరెక్ట్గా ఏ అని చెప్పి మీకు నచ్చిన వాల్యూ ఇచ్చుకోవచ్చు అండి. ఇది చాలా డైనమికల్. మీకు నెక్స్ట్ నేను చెప్పబోయే దాంట్లో వీడియోస్లో మీకు ఇంకా క్లియారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డైనమికల్ అంటే ఏంది, వర్స్టైల్. లైక్ దీనికి ఉన్న అడాప్టబుల్ ఏంటంటే ఎవరన్నా అడాప్ట్ చేసుకోవచ్చు అండి పైథాన్ని. లైక్ ఏ విధంగా అంటే దీనికి చాలా ప్యాకేజెస్ ఉన్నాయండి, చాలా మోడర్న్ లాంగ్వేజ్ అండి ఇప్పటి ట్రెండింగ్లో మాత్రం. సో నెక్స్ట్ పైథాన్తో వాటి యూజెస్ ఏంది, పైథాన్ అంటే లైక్ పైథాన్ కోసం తెలుసుకున్నాం కదా, పైథాన్ యూజెస్ ఏంటి. దీన్ని మనం వెబ్ డెవలప్మెంట్లో వాడచ్చు, మెషిన్ లెర్నింగ్లో వాడచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాడచ్చు. వెబ్ డెవలప్మెంట్ అంటే ఎలా, లైక్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఒక లాగిన్ పేజ్ చూస్తామండి, లాగిన్ పేజ్లో మీకు యూఐ మాత్రమే కనిపిస్తుంది, దాని బ్యాక్గ్రౌండ్లో లైక్ యూజర్ నేమ్ బ్యాక్గ్రౌండ్లో అది ఎలా అయితే మన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో అవి చేసే వ్యాలిడేషన్ అక్కడ వాడొచ్చండి. ఏపీఐ సైడ్ వాడొచ్చండి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అక్కడ వాడచ్చు. ఇప్పుడు చూసే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా లైక్ హైలీ డిమాండబుల్. దాంట్లో బ్యాక్ సైడ్ మొత్తం పైథానే స్క్రిప్టింగే వాడిరండి, పైథాన్ ప్రోగ్రామింగే లాంగ్వేజెస్ వాడారు. డేటా అనాలిసిస్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్, లైక్ డేటాని విజువల్గా లైక్ స్ట్రీమింగ్ చేసే టైంలో కూడా పైథాన్ వాడడం వల్ల చాలా స్మూత్గా డేటా అనేది వెళ్తుందండి. లైక్ విజువలైజేషన్, ఇప్పుడు రేటింగ్ సిస్టమ్, ఇప్పుడు మీరు రీసెంట్గా రేటింగ్స్ చూస్తున్నారు కండి, అలాంటి రేటింగ్స్కి లేకపోతే లైన్ బై లైన్ క్లిక్ బస్ స్ట్రీమింగ్కి ఇలాంటి దాంట్లలో మల్టిపుల్ డేటాస్ని స్ట్రీమ్ చేసే పద్ధతిలో కూడా లైక్ పైథాన్ యూజ్ చేస్తారండి. ఇంకా గమనిస్తే లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అండి,
సాఫ్ట్వేర్ డెవలపింగ్లో లైక్ ప్రోగ్రామింగ్లో కానీ బ్యాక్ అండ్ లాంగ్వేజెస్ కానీ లైక్ అప్లికేషన్ ఓరియంటెడ్ కానీ .exe ఫైల్స్ కానీ ఇవన్నీ పైథాన్ యూజ్ చేసి చేస్తారండి. సో ఇది మాత్రం నేను చెప్పేది ఏంటంటే నా నెక్స్ట్ వీడియోస్లో లైక్ ఎలా ఇన్స్టాల్ చేయాలి పైథాన్ని, లైక్ వాటి యూజెస్ ఏంది, లైక్ స్టెప్ బై స్టెప్ మైన్యూట్ థింగ్స్తో నీట్గా చెప్తానండి. సో మనకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పైథాన్ అందరికీ రావాలి. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ మొత్తం కెరియర్ అంతా పైథాన్, నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, ఏఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఇవే కాబట్టి సో పైథాన్ దానికి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇంకొకటి మీరు ఇప్పుడు వెళ్ళి నౌకరీలో సర్చ్ చేశాను కానీ పైథాన్ ఈజ్ ద మోస్ట్ డిమాండబుల్ జాబ్. లైక్ 15,000 to లైక్ 15 lakhs వరకు జాబ్స్ ఉన్నాయండి దీని మీద ఆల్ ఓవర్ వరల్డ్లో లైక్ ఈజీగా. సో నెక్స్ట్ వీడియోస్లో మొత్తం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని వీడియోస్ ఏంది, లైక్ దాని వేరియబుల్ ఇనిషియలైజేషన్ నుంచి లైక్ అప్లికేషన్ ఓరియంటెడ్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో సహా మీకు వీడియోస్లో ఉంటాయండి. థ్యాంక్ యూ.